హలో అండి. హన్షి ఛానల్‌కి స్వాగతం. పండుమిర్చి, టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఒక పావు కేజీ పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి, తుడిచి కొంచెం ఆరనిచ్చుకోవాలి. తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పావు కేజీ పండుమిర్చికి పావు కేజీ టమాటా తీసుకోవాలి. స్టవ్ వెలిగిచ్చేసి 2 స్పూన్లు ఆయిలేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పండుమిర్చి అనేది ఇలా కట్ చేసుకుంటే మనకి తగలదండి. ఎప్పుడైనా ఏ మిర్చి అయినా ఇలా 2గా చీల్చేసుకోవాలి. అప్పుడు అనేది పగిలి చిందకుండా ఉంటుంది. ఇలా పండుమిర్చి కొంచెం ఏగాక దాంట్లో 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా వేపుకోవాలి. ఇలా ఏగిపోయిన పండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నామండి. పండుమిర్చి తీసేసుకున్నాక అదే బాండీలోనే టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేపుకున్నామండి. టమాటా అనేది ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోద్ది. దాంట్లోనే మళ్ళా 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఎప్పుడు టమాటా ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా ఈజీగా అవుతుందండి. చాలా తొందరగా మగ్గిపోతుంది. ఎప్పుడైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పచ్చడి అనేది. ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇలా కొంచెం టమాటా మగ్గాక దాంట్లోకే 4 ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. మీరు కావాలి అంటే టమాటా తగ్గించుకొని కూడా కొంచెం చింతపండు వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువ టమాటా వాడాను. చూసారు కదండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ముందుగా పండుమిర్చిని మిక్సీకి పట్టుకున్నామండి. పండుమిర్చి మిక్సీకి పట్టుకున్నాక తర్వాత ఈ టమాటాని కూడా వేసి మిక్సీకి పట్టుకున్నాము. అన్నీ కలిపి మిక్సీకి పట్టుకున్నాక వేరే బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. బాండీ వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక ముందుగా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 2 కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న 4 ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. ఇందాక ఆల్రెడీ కొన్ని ఎల్లుల్లిపాయలు వేసాం కదా, అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అన్నీ ఏగిపోయాక ముందుగా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఇందులో కలుపుకున్నాం. అన్నీ ఆయిల్లో వేసుకున్నాక కొంచెం తిప్పుకొని
సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది ఒక నెల 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ పండుమిర్చి పచ్చడండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది.